అయ్యో వంగపల్లి విశ్వనాథం గారు మీ నేను అడుగుతున్నది అందరి తరఫున జీవితం ఎలా జీవించాలి? ఇప్పుడు సమయం తక్కువ కాబట్టి క్లుప్తమైన సమాధానం. ఈరోజు సంకల్పం చెప్పుకుని ఒక చక్కని పుస్తకం ఇది. నేను జీవితాన్ని ఎలా జీవించాలి, మీ ప్రశ్న అడగగానే నాకు గుర్తొచ్చింది బుచ్చిబాబు నవల గుర్తొచ్చిందండి. చివరకు మిగిలేదు. ఇదే ప్రశ్నతో ఆ నవలంతా సాగుతుంది. అందులో ఉన్న కథానాయిక ఒక కవర్ ఇస్తుంది. ఈ కవరు చిట్ట చివరికి నువ్వు ఓపెన్ చేసి చూడు, జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది అంటుంది. కథ అంతా చెప్పను కానీ ఆ కవర్ అలాగే మర్చిపోతాడు. ఒక చిట్ట చివరి దశకు వచ్చేవరకు ఆ కవర్ గుర్తొస్తుంది. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే అది ఓపెన్ చేయమని చెప్పేసి అంటారు. కవరు ఓపెన్ చేస్తాడు, ఆతృతగా చూస్తూ ఉంటాడు. అందులో ఒక తెల్ల కాగితం మాత్రమే ఉంటుంది, దాని మీద ఏమీ ఉండదు. జీవితం ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా. మళ్ళీ మన తర్వాత ఎవరో వచ్చి ఈ జీవితాన్ని జీవిస్తారు అన్నంత పవిత్రంగా జీవితాన్ని జీవించగలగడమే పరిపూర్ణమైనటువంటి విషయం. సదాలోచన, స్వచ్ఛత. విస్లావా జంబోరిస్కా అని ఒక పోలిష్ పోయిటెస్ ఉంది. మొన్ననే చనిపోయింది ఆవిడ, పోయిన ఫిబ్రవరిలో. పోలాండ్ కవయిత్రి విస్లావా జంబోరిస్కా. మిరకిల్ ఫైర్ అనే పుస్తకానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1982లో. మిరకిల్ ఫైర్ మీరు దొరికితే చదవండి, చక్కని కవిత్వం అసలు. ఆమె అంటోంది, అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఆ మెట్లు కూడా అతనే కట్టాడు, తన పేరు కూడా అతనే రాశాడు. లోపలికి వెళ్ళిన ప్రతి సామాన్లు కూడా తను సంపాదించుకున్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిని ఎవరో వాడుకుంటారు, వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి అని అంత అందంగా ఆ గదిని తీర్చిదిద్దుకున్నాడు. అతని డైరీలో చనిపోయిన మిత్రుల యొక్క ఫోన్ నెంబర్లు ఏవి కొట్టివేయలేదు. ఎందుకంటే తాను వాళ్ళని కలం ద్వారా చంపడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో తన మనసులో వాళ్ళు బతికే ఉన్నారు కనుక. ప్రతి మనిషిని కూడా ప్రేమించేటటువంటి జీవితమే జీవితం. ద్వేషించినంత కాలం మృత్యు క్షణాలే. మీరు ఒక మనిషిని ద్వేషిస్తున్నారంటే ఆ మేరకు మీరు చచ్చిపోయారు ఆ రోజు, అంతే. ద్వేషించొద్దు, ప్రేమించండి. శత్రువుని కూడా ప్రేమించండి. మీరు అలాగే చెప్తారు కదా సార్ మీరు శత్రువుని. ఇవాళ నాకు ఒక మిత్రులకు సంబంధించినటువంటి ఒక కథ చెప్తాను మీకు. బహుశా ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా మీరు వినండి. మీకు చాలా మంది ఫ్రెండ్స్ పిచ్చి ఉంటుంది. నాకు ఉంది ఫ్రెండ్స్. ఎంతమంది ఫ్రెండ్స్ అంటే బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చూపిస్తే ఫ్రెండు, సినిమా చూపించకపోతే శత్రువు. సెల్ ఫోన్లో మాట్లాడిస్తే ఫ్రెండు, ఛార్జింగ్ చేయించకపోతే శత్రువు. ఫోన్ చేసి చెప్తే ఇట్లాంటి ఫ్రెండ్షిప్ కాదు. ఒక మల్టీ మిలియనీర్కి ఒక కొడుకున్నట్ట, వాడికి బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారట. ఎంతమంది ఉన్నారంటే ఒకరోజు వాళ్ళ నాన్న అడిగారు, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారా అంటే, నాకు దాదాపుగా 10,000 ఫ్రెండ్స్ ఉన్నారన్నట్ట. నువ్వు చాలా అదృష్టవంతుడివి, నాకు 10,000 ఫ్రెండ్స్ లేరు, ఇంత జీవితం గడిపాను, నాకు 1.5 స్నేహితులు ఉన్నారన్నట్ట. 1.5 స్నేహితుడు ఏమిటి అన్నట్ట. 1.5 స్నేహితుడే నాకున్నది. ఎలాగా? నువ్వైతే దురదృష్టవంతుడు డాడీ, నాకు 10,000 మంది ఉన్నారు, నీకు 1.5 ఫ్రెండ్ ఏమిటి? 1.5 ఫ్రెండ్ ఏమిటి చెప్తాను చూడు. ఒక పని చేద్దాం, మన ఇద్దరం పందెం పెట్టుకుందాం. నువ్వు వెళ్ళి ఒక పంది పిల్లని పట్టుకురా, ఆ పంది పిల్లని చంపేద్దాం, మూట కడదాం. మూట కట్టి ఒక పసిపిల్లని చంపాను అని చెప్పి మీ స్నేహితులు ఇళ్ళకి వెళ్ళు, నిన్ను ఎవరు రక్షిస్తారో అని చూద్దాం. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను రక్షిస్తారని చెప్పేట. సరే వెళ్ళు అని ఒక పందిని తీసుకొచ్చి చంపి గుడ్డ చుట్టేసి ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అనుకోకుండా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి పిల్లడు పుట్టాడు, ఆ పిల్లని నేను చంపేసేసాను, నన్ను పోలీసులు నా వెంట పడుతున్నారు, నన్ను రక్షిస్తావా అన్నట్టు. రావద్దు మా నాన్న ఊరుకోడరా అని చెప్పేసి 10,000 మందిలో 10,000 మంది వాళ్ళని తరిమి కొంతమంది పోలీసులకు కూడా ఫోన్ చేశారు వాడు ఇక్కడే ఉన్నాడని. నిజంగా పోలీసులు వీడు వెంట బాధ మొదలెట్టారు. పోలీసులు చేసి ఎక్కడో ఒక పసిపిల్లాన్ని శవాన్ని తీసుకొని పరిగెడుతున్నారని. డాడీ నిజంగానే పోలీసులు వస్తున్నారు, పట్టేసుకుంటారు, ఎట్లాగంటే డోంట్ వర్రీ, నాకు 1.5 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళ అడ్రస్ ఇస్తాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ముందు 1/2 స్నేహితుడి దగ్గరికి వెళ్ళు, తర్వాత 1 స్నేహితుడి దగ్గరికి వెళ్ళు అనేసరికి ముందు 1/2 స్నేహితుడి దగ్గరికి వెళ్ళాట. తలుపు తట్టాడు. రాత్రి 12 అవుతోంది.
అయ్యా నేను ఫలానా సుబ్బారావు గారి అబ్బాయినండి. ఓ, నా అర స్నేహితుడు కొడుక, నిన్ను ఎప్పుడు చూడలేదయ్యా. ఏమిటంటే, లేదండి నేను ఒక అమ్మాయిని మోసం చేశాను, బిడ్డని కన్నాను, ఆ బిడ్డని చంపేశాను, ఆ చేతిలో ఇట్లా ఉంది, ఆ పోలీసులు తనువుకు వస్తున్నారు, నన్ను రక్షించాలి మీరు. నువ్వు సుబ్బారావు కొడుకు కదా, నేను రక్షిస్తాను, కానీ కొంతవరకు ముందు ఆ శవాన్ని మా ఇంట్లో పడేసి నువ్వు వెళ్ళిపో, అంతవరకు నేను సాయం చేస్తాను అన్నట్ట. బాగుందని ఆ శవాన్ని అక్కడ పడేసి వెళ్ళాడు. ఒకటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను సుబ్బారావు గారి అబ్బాయినండి, చంపానండి, ఇట్లా మా స్నేహితుడి దగ్గర శవాన్ని పడేసేసాను, అర స్నేహితుడి దగ్గర. అంటే ఏం భయం లేదు, భోజనం చేసావా నువ్వు, రా ముందు భోజనం చేయి, హాయిగా కూర్చో, మంచిగా ఆనందిస్తూ ఉండు, పాటలు వింటూ ఉండు, అమ్మాయి మా సుబ్బారావు కొడుకు వచ్చాడు భోజనం పెట్టు, నీకేం భయం లేదు అంటే. పోలీసులు వస్తారు. ఏమండి ఒక దొంగ లోపలికి దూరాడు, హంతకుడు దూరాడంటే, హంతకుడు ఎవరు లేరండి, మీరు హంతకుడు కోసం వెతుకుతున్నారా, నేనే హత్య చేశాను, ఒక పసిపిల్లాడిని హత్య చేశాను, కావలిస్తే శవం ఫలానా చోట దాచిపెట్టానండి. వెళ్తాడు. ఆ శవం దగ్గరికి వెళ్ళేసరికి నిజంగా ఒక శవం ఉంటుంది. వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకెడతారు, కోర్టులో పెడతారు. కోర్టులో ఓపెన్ చేసేవరకు అది పందిపిల్ల శవం. జడ్జి ఏమిటి జరిగింది, తండ్రి చెప్తాడు, మా కొడుకుల యొక్క స్నేహితుల పిచ్చి ఇది, నా స్నేహితులు ఇవి. ఇప్పుడు చెప్పండి మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? జీవితాన్ని జీవించడం అంటే అలాంటి స్నేహితులు అర స్నేహితులు కాదు, పావు స్నేహితులు ఉన్నా చాలు. మొట్టమొదటి అదే. మొట్టమొదటి అందరూ చాలా బాగా కనపడుతూ ఉంటుంటారు, కానీ పోను పోను మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ ఆది కొంచెము తర్వాత అధికమగును ధనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి అంటాడు భర్తృహరి. అర్థం ఏమిటంటే, చెడ్డవాళ్లతో స్నేహం మంచి వాళ్ళతో స్నేహం ఎలా ఉంటుందంటే, చెడ్డవాళ్లతో స్నేహం అట మొదలు చూచిన కడు గొప్ప, మొట్టమొదటి అసలు ఇది కావలించుకొని ముద్దులు పెట్టుకొని అసలు ఎట్లా చేస్తాడంటే నువ్వేరా గొప్పవాడివి అంటుంటాడు. ఉదయకాలపు నీడలాగా ఉంటుందిట. ఉదయకాలపు నీడ సూర్యుడికి ఎదురుగా నించోండి, మీ నీడ చాలా పొడువుగా అవుతుంది. ఎండ పెరుగుతున్న కొద్దీ, నీ వీపుని సూర్యకిరణాలు బాతున్న కొద్దీ కూడా ఆ నీడ తగ్గి 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 మాయమైపోతూ ఉంటుంది. మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ. అదే మంచి వాళ్ళతో స్నేహం ఆది కొంచెము తరువాత అధికమగును. సాయంకాలపు నీడ మధ్యాహ్నపు నీడలా ఉంటుందిట. మొట్టమొదటి తక్కువ ఉంటుంది, సూర్యుడి యొక్క ఎండ అలా దిగుతున్న కొద్దీ కూడా నీడ పెరుగుతూనే ఉంటుంది. ధనరు దిన పూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి. మీ యొక్క ఆలోచనలు ప్రభావితం చేసేటటువంటి మీ తల్లిదండ్రుల కన్నా కూడా మీరు స్నేహితులతో తిరిగే వాళ్ళ మీద ఆధారపడింది. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే స్నేహితులు, పాజిటివ్ గైడెన్స్ ఇచ్చే స్నేహితులు దొరకడం ఒక మంచి వరం. తల్లిదండ్రులు మీరు ఎంచుకోలేదు, కానీ స్నేహితుడిని మీరు ఎంచుకోవచ్చు.